జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Yeah, we are in the Lent season, so we will be remembering the death and the burial, that sacrifice Jesus done on the cross. ఆ లెంట్ సీజన్ లో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం, ఆరోహణం, ఆయన శిలువ ధ్యానాలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. Because God has given a name which is above every name, that is the name of Jesus. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఒక నామం, ఆ నామము అన్ని నామముల కన్నా పైనామం, అదే యేసు నామం. There is power in that name to save you, to heal you, to deliver you from every curse. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, ప్రతి శాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికి కొరకైన గొప్ప శక్తి ఆ నామంలో ఉంది. That's what happened on the cross. సిలువలో జరిగిన కార్యం అదే కదా. Oh, that's why Jesus died in your place. అందుకే యేసు ప్రభు నీ స్థానంలో మరణించాడు. We are talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించి మేము మాట్లాడుతూ వస్తున్నాం. He said the Jesus name is above all names. యేసు నామం అన్ని నామముల కన్నా పై నామం అని చెప్తూ వస్తున్నాం కదా. What happened when Jesus died on the cross? యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినప్పుడు అసలు ఏం జరిగింది? It is for you. He substituted you. ప్రియులారా, ఈ మాట గమనించండి. ఆయన మీ స్థానాన్ని శిలువలో తీసుకున్నాడు. And Jesus shed the blood for your forgiveness of your sins. మీ పాప విమోచన లేక క్షమాపణ నిమిత్తమై యేసు ప్రభు శిలువలో మరణించాడు. Jesus broke his body for your healing of your body. మీ దేహ స్వస్థత నిమిత్తమై యేసు ప్రభు శరీరం నలగగొట్టబడింది. So today in that name there is salvation. ఈ రోజు ఆ నామములో రక్షణ ఉంది అని గమనించాలి. Today is the day of salvation. You can get saved in the powerful name of Jesus. ఈ రోజు రక్షించబడడానికి కొరకైన ఒక గొప్ప శక్తిగల నామం యేసు నామం మన కొరకు ఉంది. And in that name there is power to heal any disease. ప్రియులారా, గమనించండి. అదే నామములో ఎలాంటి వ్యాధి అయిన రోగమైన స్వస్థపరచబడడానికి కొరకైన శక్తి ఆ నామములో ఉంది. Philippians chapter 2 verse 5 onwards when you read, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి గనుక మనం చదివితే, Jesus was in the very form of God, but he did not hold equality with God. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి ఆయన మరి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని చూస్తున్నా. He humbled himself and he became obedient unto death. He became a servant for us. He suffered for us. And God has raised him and given him a name which is above every name. 7వ వచనం చదువుతున్నాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత ఆయన హెచ్చించబడ్డాడు. Amen. Amen. So Jesus name is above all names. యేసు నామము అన్ని నామముల కంటే పై నామం. You should know that. అది మనం గ్రహించాలి. You should know whatever you meditate in the Lent season or anything, you should know the powerful name of Jesus and what Jesus did for you. ఈ ప్రత్యేక దినాల్లో మరి ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహిస్తూ ఆయన మన కొరకు ఏ కార్యాలైతే చేశాడో వాటిని తలంచుకుంటూ దేవుని మహిమపరచాలి. And you are bearing that name. ఆ నామాన్ని నీవు ధరించుకొని ఉన్నావు. So you have to exalt his name. ఆయన నామాన్ని నీవు హెచ్చించాలి. You are a representative here on earth bearing the name of Jesus. ఆ యేసు నామాన్ని ధరించుకున్న ఒక ప్రతినిధిగా ఈ భూమి మీద నీవు ఉంటున్నావు. And Bible says that you should not take the Lord God's name in vain. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఆయన నామమును వ్యర్థంగా మనం ఉచ్చరించొద్దు, వ్యర్థంగా దాన్ని తీసుకోవద్దు. If you miss the episode, go to YouTube and get from January. ఒకవేళ ఈ ఎపిసోడ్లలో ఈ ధారావాహిక కార్యక్రమాలు మిస్ అయిపోతే జనవరి నుండి వస్తున్న
ఉన్న సందేశాలు యూట్యూబ్లో మీరు చూడండి. So last time I said that his name is holy. ఆయన నామము పరిశుద్ధమైన నామమని గతసారి నేను చెప్పాను. And we had to glorify his name. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి, ఘనపరచాలి. The Bible says his name is majestic. ఆయన నామము ఘనపరచదగినది, గొప్ప నామం. His name is awesome. There is no person's name is awesome. చూడండి, ఆయన పేరు అంత గొప్పగా, అంటే ఆ భయంకరమైన భీకరమైన ఆ నామం వంటి నామం మరొకటి లేదు. You cannot say awesome. You are awesome. Don't talk like that. Only God is awesome. His works are awesome. చూడండి, ఆయనే భయంకరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు, ఘనమైన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని ప్రతిదాన్ని కూడా నీవు ఆసం అని, భీకరుడు అని, ఘనమైన వాడమని ఇతరులకు వాడొద్దు. His name is great and mighty. ఆయన నామము బలమైనది, గొప్పది. Hence, what are we expected to do? చూడండి, అయితే మనం ఆ గొప్ప బలమైన నామానికి మనం ఏం చేయాలి? First of all, the Bible says that you should not take the Lord God's name in vain. అయితే ఆ ఘనమైన భీకరమైన నామాన్ని మనం వ్యర్థముగా ఉచ్చరించొద్దు. Secondly, we should not swear on that name. రెండవది, ఆ నామం పేరట మనం ఒట్టు పెట్టుకోవద్దు. In Matthew's Gospel 23 verse 16, మత్తయి సువార్త 23:6లో గనుక మనం గమనిస్తే, Leviticus 19:12, లేవికాండం 19:12లో చూస్తే, Matthew 5:34, మత్తయి సువార్త 5:34లో చూస్తే, James chapter 5:12, యాకోబు పత్రిక 5:12 చూస్తే, it all says that we should not take the Lord God's name in vain. ఈ వాక్య భాగాలన్నిట్లో కూడా చెప్పబడిన విషయం ఏంటంటే, యెహోవా నామమును లేక దేవుని నామాన్ని మనం వ్యర్థంగా పలకొద్దు, వ్యర్థంగా ఉచ్చరించొద్దు. You should not, swear by temple or swear by God. చూడండి, దేవుని పేరట లేక దేవాలయం పేరట ఒట్టి పెట్టుకొనకూడదు అంటున్నా. And it says that because God is in heaven and you are on earth. ఎందుకంటే పరలోకమందున్న దేవుడు ఆయన, నీవేమో భూమి మీద ఉన్నావు. So I heard so many times children saying, oh my God. చాలా మంది పిల్లలు ఈ మాట వాడుతూ ఉంటారు, ఓ మై గాడ్ అని అంటూ ఉంటారు కదా. Even big people say, oh my God. మరి పెద్దవాళ్ళు కూడా ఈ మాట సాధారణంగా ఉట్టుగా వాడుతూ ఉంటారు, ఓ మై గాడ్ అని. And they say, God promise, I didn't do. God promise, I didn't do. దేవుని తోడండి, ఇట్లా చేయలేదు నేను, దేవుని తోడండి ఈ పని చేయలేదు అని దేవుని తోడని ఒట్టు పెట్టుకుంటారు. Amen. God promised, they are saying. So you should not say that. Correct your children, you correct yourself. దేవుని తోడని లేకపోతే మరి గాడ్ ప్రామిస్ ఇలాగా పిల్లలు అలాగా చెప్తున్నప్పుడు వారిని సరిచేయాలి, అది ఊరికే వాడొద్దు. Be careful, do not take the Lord God's name in vain. యెహోవా నామమును మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. And he is a jealous God and he is a consuming fire. At the same time, he is merciful. ఎందుకంటే గమనించండి ప్రియులారా, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన ప్రేమ కనికరము కలిగిన దేవుడు. Amen. ఆమేన్. Those who say, yes, I'll do that, raise your hand and thank God. ఇలాగ నేను చేస్తానని చెప్పిన వారు ఒకసారి చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, ప్రభువా నీకు వందనాలు అని What చెప్పండి. does God expect from you? చూడండి, దేవుడు ఇంకా ఏమి ఆశిస్తున్నాడు మన యొద్ద నుండి. First of all, we should keep praising his name. మొట్టమొదటిగా ఈ గొప్ప నామాన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలి. When you praise his name, there is victory in your life. చూడండి, దేవుని స్తుతించినప్పుడు నీ జీవితంలో గొప్ప విజయం వస్తుంది. In Psalm 34 verse 1, David says, 34వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు అంటాడు, I will bless the Lord at all times. His praise is always on my lips. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటాడు. Amen. ఆమేన్. So his praise should be always in your lips. ఎల్లప్పుడూ నీ నోట ఆయన స్తుతి ఉండాలి. Whether you are working, whether you are studying, whether you are sleeping, or whether you are doing anything, you praise his name. నువ్వు పని చేస్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, వంటలు చేస్తున్నా, లేకపోతే చదువుకుంటున్నా, ఇవన్నీ జరుగుతుండగానే నీ నోటిలో దేవుని స్తుతి అనేది ఉంటూ ఉండాలి. Christians who are Bible, I ask you to read one psalm per day. Read Psalm 1, read Psalm 2, and after that Proverbs also you can read 1 to 31. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, క్రైస్తవులకు బైబిల్ చదివే అలవాటు ఉంటే మరి అలవాటు ఇలా చేసుకోవాలి. రోజు ఒక కీర్తన, రోజు ఒక సామెతల గ్రంథంలోని ఒక అధ్యాయం, ఇలాగా ఒకటొకటి చదువుతూ ఉండాలి. So like that, David has written a number of wonderful psalms of praise. స్తుతించే సంబంధించిన అనేకమైన కీర్తనలు దావీదు మహారాజు రాస్తాడు. So they are full of praises and it's such a blessing to the Christian world. దావీదు ఎల్లప్పుడు కూడా ఈ స్తుతి కీర్తనలు రాస్తున్నాడు. క్రైస్తవ సమాజానికి మనకి ఎంతో దీవెనకరమైనవి. In Exodus chapter 15 we see that Miriam took up a
timbrel and start dancing and praising the Lord after they cross the Red Sea. నిర్గమకాండం 15వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసినప్పుడు దానిలోని దాటేటప్పుడు మిరియాము ఒక గిలక తప్పెట ఒక కంజర తీసుకొని ఆమె పాడుతూ దేవుని స్తుతించి God was so happy when she praised. ఆమె దేవుని స్తుతించినప్పుడు దేవుడికి ఎంతో సంతోషమైంది. When you praise God, he is very happy and the showers of blessing will come to you. పిల్లారా, మీరు దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దైవికమైన ఆశీర్వాదాలు మరి మీకు వర్షం వలె కుమ్మరించబడతాయి. You have in church worship and usually youth lead the worship. సంఘాల్లో మరి యవనస్తులు ఎక్కువ ఆరాధనలో నడిపిస్తారు కదా. But do you know who led the greatest worship team? గొప్ప వర్షిప్ టీమ్ ని, పెద్ద వర్షిప్ గుంపుని నడిపించింది ఎవరో తెలుసా? మొదట That was Miriam, a woman. ఒక స్త్రీ మిరియాము మరి లక్షలాది మందిని ఆరాధనలో నడిపించిందండి. Amen. Amen. So how God was happy when he did a miracle and she praised God along with a big team, lakhs of people. చూడండి, దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసినప్పుడు ఆమె ఊరుకుండలేక దేవుని స్తుతించు ఆరాధిస్తూ లక్షలాది మందిని ఈ ఆరాధనలోనికి నడిపించగలిగింది. 2 Chronicles chapter 20 we see Jehoshaphat won the victory through praising God. రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు చరిత్ర మనం గమనిస్తే వారు స్తుతుల ద్వారా ఒక గొప్ప యుద్ధాన్ని జయించారు. In the book of Exodus we see that Joshua praised and his team praised and shouted the victory, then the Jericho wall fell down. నిర్గమకాండంలో కూడా మనం గమనించినట్లయితే యెహోషువ కాలంలో మరొక ఎరికో కోట గోడలను చుట్టూ వారు తిరుగుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి గొప్ప విజయం వచ్చింది ఎరికో కోట గోడకు. We see that, we can read that in book of Joshua and also in Deuteronomy. ద్వితీయోపదేశ కాండములోను యెహోషువ గ్రంథములోను మరి ఈ విషయాలు మనం చదవచ్చు. We can see in 2 Samuel chapter 6 that King David danced before the ark of God. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో గనుక మనం గమనిస్తే మరి ఇశ్రాయేలుల రాజైన దావీదు ఆయన వీధుల గుండా నాట్యమాడుతూ వెళ్ళినట్టుగా Yeah, చూస్తాం. when you dance and praise, some people may not like it. వాస్తవానికి ఇలాగా నాట్యమాడుతూ దేవుని స్తుతించినప్పుడు ప్రజలకు అంత ఇష్టం ఉండకపోవచ్చు అండి. They will be making fun of you. మిమ్మల్ని చూసి నవ్వుతారు, అపహాస్యం చేస్తారు. David's wife Michal also was not very happy. దావీదు భార్య మీకాల్ కూడా ఆయన నాట్యం చేయడం అంత ఇష్టం లేదు ఆమె. She may not be having the spirit of God, that's why. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆమెలో లేకుండా ఉండొచ్చు. He was saying, oh, what a base fellow you are and all that. You read 2 Samuel chapter 6:20. 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 20వ వచనంలో మనం చూస్తే హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసెను. Some of your wives, do you tell this to your husbands? భార్యలారా, మీ భర్త ఇలాగా నాట్యమాడి దేవుని స్తుతిస్తున్నప్పుడు పరవశించినప్పుడు భార్యలు అలాగ అంటున్నారా? My husband does like that. David, some stages, he will dance, he'll laugh, he'll do all that. But I won't say anything. I say, yes, Lord. కొన్నిసార్లు నా భర్త గారు స్టేజ్ల మీద నాట్యం ఆడుతూ గంతులేస్తూ అసలు పరవశించి అలాగ చేస్తున్నప్పుడు నేను చూస్తాను. మరి నేను మాత్రం ఎప్పుడు కూడా ఆటంకపరచను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనను. So God is not happy. He was not happy with her comment. చూడండి, దేవుడు మీకాలు అన్న ఆ మాటను బట్టి దేవుడు సంతోషించలేదు. So her womb was closed afterwards. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మీకాలు యొక్క గర్భం మూయబడింది. When Michal said like this to David, what did he say? చూడండి, మరి మీకాలు అలాగన్నప్పుడు దావీదు ఏమంటాడు? He replied, my dear wife, you are very dear to me, but my Lord is more dear. ఇక్కడ దావీదు అంటాడు, ప్రియమైన నా భార్య, నీవు ప్రియమైన దానివి కానీ నీకంటే ఎక్కువగా ప్రియమైన వాడు నా దేవుడు నాకు. Put it in my version, it's not in the Bible, but that is what happened. వాస్తవానికి బైబిల్లో సరిగ్గా అలాగ లేకపోయినా నా వర్షన్ లో నేను అలాగ చెప్తున్నాను. So he said, I don't keep any dignity before my Lord. I humble myself even more before him. నా దేవుని ఎదుట ఎటువంటి గౌరవాన్ని నేను ఉంచుకోను, నేను ఆయన యందు మరింత విధేయతతో ఆయనను స్తుతిస్తాను, ఆ విధంగా నేను దేవుని మహిమపరుస్తాను. This is what David told to his wife Michal. చూడండి, దావీదు తన భార్య అయిన మీకాలుతో ఇలాగ చెప్తున్నాడు. And he said, and you see, your dear papa, you kept the dignity, and what happened? నీ ప్రియమైన తండ్రి గౌరవాన్ని నీవు అలాగ ఉంచాలి. What happened to him? He kept a dignity. అలాగ పెట్టినప్పుడు లేక అలాగ ఉంచినప్పుడు దావీదుకి ఏం జరిగింది? తండ్రి ఎవరండి? తండ్రి ఎవరు? Saul is the father of Michal. మీకాలు యొక్క తండ్రి సౌలు కదా. So Saul kept the dignity, and what happened? David is asking Michal. మీకాలుని అడుగుతున్నాడు, సౌలు అలాగ పెట్టినప్పుడు ఏం జరిగింది ఆయనకి? God threw him out of the throne దేవుడు సింహాసనం నుండి ఆయనను తప్పించాడు and placed David instead.
ఆ స్థలములో దావీదును దేవుడు పెట్టాడు. And that's why how I went up to the throne. David is saying to the Michael that I went up to the throne by praising and singing and dancing. అప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుని నేను స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరిచాను కనుక దేవుడు నన్ను హెచ్చించి ఆయన గౌరవాన్ని నేను కాపాడిన కనుక నా గౌరవాన్ని దేవుడు కాపాడి నాకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు అని చెప్తాడు. Dear people of God, don't keep any dignity before Almighty ప్రియ God. దేవుని ప్రజలారా ఈ మాట గమనించండి. సర్వశక్తుడైన దేవుని ఎదుట ఏదో గంభీరంగా ఉండాలని గౌరవంగా ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదు. 2 Corinthians chapter 3 says, where the Spirit of God, there is freedom. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. So you have to worship the Lord with a free spirit. ఆత్మ స్వాతంత్రంతో నీవు దేవుని స్తుతించాలి. And then His name will be honored. అప్పుడు ఆయన నామము ఘనపరచబడుతుంది. You have to honor His name. ఆయన నామాన్ని నీవు ఘనపరచాలి. You have to praise His name. ఆయన నామాన్ని స్తుతించాలి. We have a number of examples in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మాదిరిలు మనకు కనబడతాయి. Paul and Silas in the prison, they praised God and everything opened. చెరసాలలో పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు మరి చెరసాల తెరవబడింది. When you praise, your chains will be broken. నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీకు బంధకాలు తెంపబడతాయి. When you praise God, every closed door will be opened. చూడండి, నీవు దేవుని స్తుతించినప్పుడు మూయబడిన ప్రతి ద్వారం మీకు I తెరవబడుతుంది. believe some doors are being opened in your life. నేను నమ్ముతున్నాను మీ జీవితంలో కొన్ని ద్వారములు తెరవబడుతున్నాయి. Some chains are broken from all the women who are listening here. ఈ మాటలు వింటున్న కొంతమంది స్త్రీల బంధకాలను ప్రభువు తెంపుతున్నాడు. Some addictions are going from the brothers who listen to this. ఈ వాక్యాన్ని వింటున్న కొంతమంది బ్రదర్స్ సహోదరుల యొక్క ఆ బంధకాలు లేక చెడు వ్యసనాల నుంచి దేవుడు వారికి విడుదల ఇస్తున్నాడు. Keep praising God, keep honoring His name, and your chains will be broken. New doors will be opened in your life. కనుక దేవుని నామాన్ని ఘనపరచండి, దేవుని నామాన్ని హెచ్చించండి, స్తుతించండి. మీ జీవితంలో ద్వారాలు తెరవబడతాయి, మీ జీవితంలో ఉన్న బంధకాలు తెంపబడతాయి. And receive in Jesus' name. యేసు నామములో దాన్ని మీరు పొందుకొందురుగా. Numbers chapter 20 verse 12 says, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ Then వచనంలో the Lord spoke to Moses and Aaron, because you did not believe me to hallow me in the eyes of the children of Israel, therefore you shall not bring this assembly into the land which I have given him. యెహోవా మోషే అహరోనులతో ఇలాగ అంటున్నాడు, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, you don't praise people. మనుషులను మీరు పొగడక్కర్లేదు. I tell, don't praise Teresa Paul. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నన్ను ఎక్కువ పొగడాల్సిన I అవసరం am లేదు. not great. The Lord who is in me is great. నేను గొప్ప ఏం కాదు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. Because the Lord deserves all honor, glory and power and praise. ఎందుకంటే సమస్త మహిమ ఘనత స్తుతికి ఆయనే పాత్రుడై ఉన్నాడు. See, we can see that Moses was very close to God. చూడండి, మోషే దేవునికి ఎంతో సమీపస్తుడిగా ఉన్నాడు. Numbers chapter 12 verse 2 says that he spoke to God face to face. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడిని ఆయన ముఖాముఖిగా చూసినట్టుగా మనం చూస్తున్నాం. God called Moses to Mount Sinai and spoke to him for 40 days and 40 nights. చూడండి, సినాయి పర్వతం దగ్గర దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. Speaking with God, facing God and face to face, his face was shining with glory. దేవుని యొక్క మహిమతో మరి ఆయన ముఖం నింపబడినట్లుగా మరి ఆయన మహిమను పొందుకొని ఆ పర్వతం నుంచి ఆయన కిందికి వస్తున్నాడు. God also says that my servant Moses is very humble and faithful in all household. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో అత్యంత దీనుడైన వాడు, నమ్మకమైన వాడు అని దేవుడు చెప్తున్నాడు. Just look at the verse in Numbers chapter 20 verse 12. ఆ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే God said that because you have not honored me in the presence of the children of Israel, therefore you shall not bring this assembly in the land I have given them. మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. What do we learn from this? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? Whatever position you are, whatever power you are, honor the Lord, otherwise he will reject you from that. చూడండి, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఆయనను నువ్వు ఘనపరచకపోతివి గనుక ఆ స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని తీసివేస్తాడు. That's why Moses could not take the people of Israel to the promised land. అందుకే ఇశ్రాయేలు ప్రజల అందరిని తీసుకొని వెళ్తున్న ఆ మోషేను మరి అహరోనును వాగ్దాన దేశములకు దేవుడు God తీసుకొని says you వెళ్ళాడు. dishonored my name in front of the people. మనుషుల ఎదుట, సమాజం ఎదుట మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు లేక నమ్మలేదు గనుక So you will die here, he said. గనుక మీరు దేశములోనికి తోడుకొని పోరు. He died in the land. మరి ఆ దేశములోనే మీరు He మరణిస్తారు. died in that mount. మరి ఆ పర్వతం మీదనే మీరు And చనిపోతారు. God buried him.
దేవుడు అక్కడే ఆయన పాతి I పెట్టాడు. went and saw that place. నేను ఆ స్థలాన్ని చూచాను. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, I want you to recognize His name. దేవుని నామాన్ని మీరు గుర్తించాలని నేను Everybody lift కోరుతున్నాను. your hand and praise God. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని Yes, స్తుతించాలని Lord, I కోరుతున్నాను. will not take your name in vain. ప్రభువా, నీ నామాన్ని నేను వ్యర్థముగా Your ఉచ్చరింపను. name is holy. I will honor your name. మీ నామాన్ని ప్రభువా నేను ఘనపరుస్తాను, మీ నామాన్ని నేను హెచ్చిస్తాను ప్రభువా. I will lift your name, Lord. ప్రభువా, నీ నామాన్ని నేను I ఘనపరుస్తాను, am హెచ్చిస్తాను. representing your name. Give me grace, Lord, to talk to people like that about your name. ప్రభువా, మీ నామాన్ని ఘనపరుస్తూ మీ నామాన్ని గొప్పగా మరి ప్రజల ఎదుట జనుల ఎదుట నేను హెచ్చించినట్లుగా నీ కృప నాకు దయచేయి In the ప్రభువా. name of Jesus, I pray for everybody who is listening to this. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. Lord, let every bondage be broken, ప్రతి Lord. బంధకాలు తెంపబడును గాక. In their praises, let every chains be broken. ప్రభా, మరి ప్రతి బంధకాలు ప్రతి ఒక్క కట్లు వారి జీవితాల్లో తెంపబడును Every గాక. addiction go from the people, Lord. ప్రజల జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన చెడు వ్యసనములో నుండి వారు విడుదల పొందుదురు Every గాక. alcoholic spirit, I rebuke in Jesus' name. ప్రతి విధమైన త్రాగుబోతుతనాన్ని యేసు నామం పేరిట దాన్ని విరగొడుతున్నాను. Every drug addict children, youth be delivered in the name of Jesus. డ్రగ్స్ కు బానిసలైన యవన బిడ్డలు యేసు నామములో దాని నుండి విడుదల పొందుకొందురుగా. Let miracles and healing happen in the mighty name of Jesus. బలమైన యేసు నామములో గొప్ప అద్భుతం జరిగి వారికి విడుదల వచ్చునుగా. Thank you, Lord, for the miracle you are doing to these people, నీ Lord. ప్రజలకు మీరు జరిగిస్తున్న అద్భుతముల కొరకు మీకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. Call to us and tell us what miracle God did, how you are blessed. మీరు ఏ విధంగా దీవించబడ్డారో ఎలాగా అద్భుతాలు పొందుకున్నారో మాకు తెలియచేయండి కాల్ చేసి. And power in the name of Jesus. Take this book. ఈ పుస్తకాన్ని తీసుకోండి, యేసు నామములో ఉన్న శక్తిని పుస్తకాన్ని కొనుక్కోండి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని See you దీవించును. next week, same time, same channel. ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్.
క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన